సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, మన 3వ వచనం నుండి దయను కంఠభూషణముగా ధరించుకునుట అను వర్తమానం మనం నేర్చుకుందాం. దయను కంఠభూషణముగా ధరించుకునుట. చూడండి, దయను సత్యమును ఎన్నడూను విడిచిపోనీయక వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు సర్వశక్తిమంతుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. చూడండి, నీవెప్పుడు కూడా దయగలిగిన వ్యక్తివిగా ఉండాలి, దయ చూపించే వ్యక్తివిగా నీవు ఉండాలి. దయ అనేటువంటి దానిని ఎప్పుడు కూడా కంఠభూషణముగా, ఆ కంఠభూషణము అంటే ఎప్పుడు కూడా అది తీసివేయనటువంటి, ఎప్పుడు కూడా మెడలో అది ధరించుకొని ఉండేటువంటి కంఠభూషణముగా. అందుకనే నిన్ను ఎన్నడను దాన్ని విడిచిపోనీయకము అంటున్నాడు ఆయన. అంటే ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపోనీయక అది మెడలో అలాగ ఉండేలాగా అది ధరించుకొనుము. కాబట్టి ఈ యొక్క దయ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క గుణమని మనము చూడగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువలన దయగలిగిన వ్యక్తి దయను పొందుతాడు. బైబిల్లో రాయబడింది, కనికరము గలవారు కనికరం పొందుతారు. అందుకని చాలా సందర్భాల్లో ఆయన దయ చూయించు నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో దయ చూయించు నాయన, నీ దయను నా మీద ఉంచు మా తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటారు. ఆయన దయగలిగిన వాడు. ఆయన గుణము, మంచి గుణము ఏమిటి అనంటే దయ. ఆ దయ అనేటువంటిది ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపోనివ్వక ఆ దయను కలిగి ఉండాలి. ఆ దయ అనేటువంటిది క్రియాపూర్వకంగా ఉండాలి. ఆ దయను నీవు చూపించగలిగిన వ్యక్తిగా ఉండాలి. దయ లేకుండా నీవు ఉన్నట్లయితే నీవు ఆ యొక్క సర్వశక్తిమంతుని దయను నువ్వు పొందలేవు. ఆ దయ నువ్వు కలిగి ఉండాలి. అందుకని సర్వశక్తిమంతుడు దయగలిగిన వాడు కాబట్టి ఇజ్రాయేలు ఐగుప్తులో బహుగా శ్రమలు పడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమల నుండి వారిని విడిపించే నిమిత్తమై ఆయన దయగలిగిన వాడై, ఆ దయగలిగి సర్వశక్తిమంతుడు మోషేని వారి కొరకు పంపించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించడం కోసమై ఆ దయగలిగి ఆ సర్వశక్తిమంతుడు ఆ యొక్క మోషేని పంపించాడు. మెస్సయ్య కూడా ఆ ప్రజలు పాపములో పడిపోయి పాపములో కేకలు వేస్తూ పాపములో ఆ యొక్క ముక్కి మూలుగుతూ ఉంటే ఆ సర్వశక్తిమంతుడు దయగలిగిన వాడు గనుక ఆయన నీ కోసమై శరీరాన్ని ధరించుకొని తన ప్రజలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఆయన, నీవు రక్తమాంసంలో ఉన్నావు కాబట్టి ఆయన రక్తమాంసములు ధరించుకొని ఆ దయగలిగినటువంటి ఆ సర్వశక్తిమంతుడు ఆ కల్వరి శిలువలో నీ పాపముల కోసమై ఆయన మరణించాడు. ఓ ఆయన మరణించి నీ పట్ల ఆయన దయ చూయించాడు. ఆయన దయ చూయించాడు కాబట్టి నీవు ఆయన నమ్మావు, అనగా ఆయన విశ్వసించావు, ఆయన నామములో నువ్వు బాప్తిజం పొందావు, పరిశుద్ధాత్మని వరమును కలిగి ఉన్నావు. అలాగే ఈనాడు ఉదయవేళ వేకు నక్షత్రం యొక్క వర్తమానము నీవు విశ్వసిస్తున్నావు. ఆయన దయ గనక నీ మీద లేదనుకోండి, నీవు ఈ వర్తమానాన్ని నీవు నమ్మలేవు. అందుకనే ఆ దయ అనేటువంటిది క్రియల్లో నువ్వు చూయించాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాములో దయ ఉంది. ఆ దయ ఉన్నది కాబట్టే లోతు యొక్క ఆస్తిని ఆ శత్రువులను పట్టుకొని వెళ్ళినప్పుడు అబ్రాహాము గారు కూడా ఆ యొక్క లోతు యొక్క ఆస్తిని విడిపించుట కొరకై 318 మంది మనుషులను తీసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క లోతు యొక్క ఆస్తిని వాటన్నిటి కూడా విడిపించుకొని
అతడు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా. దయగలిగిన వ్యక్తి సహాయం చేస్తాడు, దయగలిగిన వ్యక్తి సహాయపడతాడు. ఆయన నామమున కనుక ఆయన బాహువే మనకు సహాయముగా ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆ దయగలిగినటువంటి ఆ సర్వశక్తిమంతుడు ప్రియులారా మన పట్ల కూడా దయగలిగి ఉన్నాడు కనుక నీవు కూడా ఆయన గుణ లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆయన పిల్లలంటే ఆయన యొక్క గుణ లక్షణము కలిగిన వాళ్ళే ఆయన పిల్లలు అవుతారు. ఇప్పుడు ఆ గొర్రె యొక్క పిల్లలు ఆ గొర్రె యొక్క గుణ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అలాగే తోడేలు, ఆ చెడ్డ తోడేలు, ఆ పిల్లలు కూడా అదే తోడేలు లక్షణాలు కలిగి ఉంటాయి. అదే కాకి ఉందనుకోండి, దాని యొక్క పిల్లలు ఆ కాకిలాగానే అరుస్తాయి, కాకిలాగానే ప్రవర్తిస్తాయి, కాకి లాంటి గుణాలనే కలిగి ఉంటాయి. అవి వాటి యొక్క పిల్లలు. అలాగ పావురం యొక్క పిల్లలు అవి పావురంలాగే ఉంటాయి. పావురం ఏది తింటే ఇవి కూడా అవే తింటాయి. పావురం ఏవి త్రాగితే ఏ నీరు తాగితే అవే నీరు త్రాగుతాయి. అందువల్ల గుణ లక్షణాలు. కాబట్టి సర్వశక్తిమంతుడు దయగలిగిన వాడు కనుక నీవు కూడా దయగలిగినటువంటి గుణ లక్షణాన్ని కలిగి. సాతానుడు యొక్క పిల్లలు సాతానుడు గుణ లక్షణాలనే కలిగి ఉంటారు. సాతానుడు అతడు దయలేనివాడు, కనికరము లేనివాడు, అతడు ప్రేమ లేనివాడు, అతడు అసూయ కలిగిన వాడు, ద్వేషము కలిగిన వాడు, కక్ష కలిగిన వాడు, అతడు ఆ యొక్క కోపిష్టి, నరహంతకుడు, ఇలాంటి లక్షణాలన్నీ కూడా చెడ్డ లక్షణాలన్నీ కూడా అతడిలో ఉన్నాయి. అతడి సంతానం కూడా అదే లక్షణాలు కలిగి ఉంటారు. అతడి సంతానము కూడా అతడి పిల్లలు కూడా వాడి లక్షణాలని ఆ సాతానుడు అనగా అపవాది పిల్లలు అపవాది లక్షణాలనే కలిగి ఉంటారు. అపవాది ఎలాగైతే ద్వేషము కలిగిన వాడుగా ఉన్నాడో వాడి యొక్క పిల్లలు కూడా అంతే. అపవాది ఎలాగైతే ఆ యొక్క ప్రేమ లేని వాడుగా ఉన్నాడో ఆ పిల్లల్లో కూడా ప్రేమ ఉండదు. అపవాది ఎలాగైతే గర్వంగా ఉంటాడో, లోబడి స్వభావం లేకుండా ఉంటాడో ఆ పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు, వాడి పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. అపవాది ఎలాగైతే అతడు తగ్గింపు లేకుండా ఉంటాడో అపవాది పిల్లల్లో కూడా తగ్గింపు ఉండదు. అపవాది ఎలాగైతే ఆ యొక్క కక్ష కలిగి ఉంటాడో ఆ పిల్లల్లో కూడా అదే కక్ష ఉంటుంది. అపవాదిలో ఎలాగైతే కోపము కలిగి తిరగబడతా ఉంటాడో ఆ పిల్లలు కూడా అదే లక్షణాలు కలిగి ఉంటారు. అంటే అపవాది పిల్లలు అపవాది లక్షణాలు కలిగి ఉంటారు. సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు సర్వశక్తిమంతుని లక్షణాలు కలిగి ఉంటారు. ఆ గుణ లక్షణాలను బట్టే సర్వశక్తిమంతుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేటపరచబడతా ఉంటుంది. అలాగే గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు ఉంటాయి. అంటే పైకి క్రైస్తవులు కనబడతా ఉంటారు కానీ వీళ్ళ గుణ లక్షణాలు మాత్రం అపవాది యొక్క గుణ లక్షణాలు. పేరుకి నామములో బాప్తిజం పొందుతారు కానీ ఆ గొర్రె లక్షణాలు కలిగి ఉండరు. దీనత్వాన్ని కలిగి ఉండరు, తగ్గింపు కలిగి ఉండరు, ప్రేమ కలిగి ఉండరు, సహనము కలిగి ఉండరు, ఆశానిగ్రహము కలిగి ఉండరు. ఇలాంటి మంచి లక్షణాలు ఏవి కూడా కలిగి ఉండరు. అంటే వీళ్ళు ఏమై ఉన్నారు చెప్పండి? గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు. అంటే అపవాది లక్షణాలు కలిగి ఉండి పైకి మాత్రము ఆ యొక్క భక్తులు క్రైస్తవులుగా కొనసాగుతూ ఉంటారు. వీళ్ళు అపవాది యొక్క పిల్లలు, పైకి సర్వశక్తిమంతుని పిల్లలుగా కనపడుతుంటారు. ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘము కానీ, బాప్టిస్ట్ సంఘము కానీ, లోదన సంఘము కానీ, పెంతెకోస్తు సంఘాలు కానీ, ఈ సంఘాలన్నీ కూడా ఈ అపవాది యొక్క పిల్లలు, అపవాది యొక్క సంతానం, అపవాది యొక్క లక్షణాలే వీళ్ళు కలిగి ఉంటారు. ఆనాడు రోము ఏ లక్షణాలను కలిగి ఉందో రోమన్ క్యాథలిక్ సంఘము కూడా అదే లక్షణాలు కలిగి ఉంది. యెజబెలు ఆనాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఈనాడు కూడా సంఘాలు కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆ ఆత్మ వారిలో నివసిస్తూ ఉంది. అంటే ఆనాడు యెజబెల్లో ఉన్న ఆత్మ, రోములో పనిచేసిన ఆత్మ, అన్యుల్లో పనిచేసిన ఆత్మ ఈనాడు క్రైస్తవుల్లో పనిచేస్తూ ఉంది. అందుకని అన్యులు అంటే ఎవరు? సర్పం యొక్క సంతానం. అలాగే మత్స్య సంఘాలు ఎవరు? సర్పానికి సంబంధించిన వాళ్ళే. అయితే ఈనాడు క్రైస్తవులు ఆ సర్పం యొక్క లక్షణాలను కలిగి ఉంటున్నారు. సర్ప సంతానము. అందుకని వాడు దయలేనివాడు, కయ్యను దయలేనివాడు, దయగలిగిన వాడు కాదు. అందుకనే దయలేనివాడు కాబట్టి ఆ యొక్క హేబేలు మీద పడి చంపేశాడు. అదే గుణము ఇజ్రాయిల్లో కనబడతా ఉంది. ఇజ్రాయిల్ సేమ్
ఆ యొక్క కయ్యూను స్వభావం కలిగిన వారే. అందుకని ఆ కయ్యూని ఏమి చేశాడో ఇజ్రాయేలు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టే అందుకనే మెస్సయ్య కానీ యోహాను కానీ మీరు సర్ప సంతానము అన్నాడు. అంటే సర్పానికి పుట్టారు వీళ్ళు. అంటే కయ్యూని ఎవరు పుట్టాడు? సర్పానికి పుట్టాడు. అదే గుణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి సర్ప సంతానముగా ఉన్నారు ఇజ్రాయేల్. ఈనాడు కూడా క్రైస్తవుల లక్షణాలు కూడా ఆనాడు కయ్యూను లక్షణాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు సర్ప సంతానం. ఎందుకంటే కయ్యూను సర్పాన్ని పుట్టాడు కాబట్టి వీళ్ళు కూడా సర్పం యొక్క పిల్లలే, సర్పం యొక్క సంతానమే. అందువల్ల గుణ లక్షణాలు. అందుకనే దయ అనేటువంటి గుణాన్ని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకుండా దయగలిగి ఉండాలి. మనము దావీదుని చూసినట్లయితే అతడు దయగలిగిన హృదయం కలిగిన వాడు. ఆ యొక్క సౌలు రాజు ఎంతగా హింసిస్తున్నప్పటికీ కూడా, శ్రమ పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సౌలు రాజు పట్ల ఆ యొక్క దావీదు దయగలిగి ఉన్నాడు. మెస్సయ్య కూడా అదే విధంగా వాళ్ళ పట్ల, ఇజ్రాయేల్ పట్ల దయగలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ దయ అనేటువంటి గుణాన్ని నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థించడం అనేటువంటిది, లేకపోతే నువ్వు ఏదైనా సహాయం చేయడం అనేది, ఏదైనా కానీ నీవు ఆ విధంగా నీవు దయ చూపించగలుగుతుంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. దయగా నువ్వు మాట్లాడగలగాలి. నీ మాటల్లో దయ కనపడాలి. దయతో నువ్వు మాట్లాడాలి. నీ మాటల్లో ఏం కనపడాలి చెప్పండి? దయా. ఆ మాటల్లో ఆ గుణం కనపడాలి. ఆ గుణం లేకుండా మాట్లాడడం కాదు. నీవు ఇతరుల పట్ల దయగలిగి మాట్లాడుతూ ఉండాలి, దయగలిగి చేస్తూ ఉండాలి. ఆ గుణంతో చేయాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేక యొక్క లక్షణములు, మేక ఎలాగైతే ఉంటుందో దాని పిల్లలు కూడా అదే విధంగా ఉంటాయి. అదే లక్షణాలు కలిగి ఉంటాయి, అదే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క పిల్లలు సర్వశక్తిమంతుని యొక్క గుణాన్ని కలిగి ఉంటారు. దయ అనే గుణమును కలిగి ఉంటారు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఓ దయ కలిగి నువ్వు మేలు చేసే వ్యక్తిగా నీవు ఉంటావు అన్నమాట. దయలో ఏముంటుంది? మేలు ఉంటుంది. దయ లేని వ్యక్తి కీడు చేస్తుంటాడు, కీడుకరంగా ఆలోచిస్తూ ఉంటాడు, కీడుకరమైన వాటి విషయంలో తెలివితేటలు కలిగి ఉంటాడు. ఎవరికి ఎలా కీడు చేయాలో అతడు బాగా తెలుసు. కానీ దయ కలిగిన వ్యక్తి మేలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నీవు దయ అనేటువంటి గుణాన్ని నీవు కలిగి ఉండాలి. ఈనాడు మనుషుల్లో ఎక్కడ కూడా దయ కనపట్టలేదు. ప్రపంచం దయ కనపట్టలేదు. స్వార్థముతో ఉంటారు ఎక్కడ చూసినా కానీ. వాళ్ళ అవసరాన్ని బట్టి నీ మీద దయ కలిగినట్లుగా మాట్లాడతారు. వాళ్ళ అవసరాన్ని బట్టి నీ మీద ప్రేమ కలిగినట్లుగా మాట్లాడతారు. వాళ్ళ అవసరాన్ని బట్టి నీతో ప్రేమ కలిగినట్లుగా నడుచుకుంటుంటారు. అదంతా కూడా మోసముతో కూడినటువంటిది. అదంతా కూడా ప్రపంచం అంతా కూడా వీళ్ళు ఎప్పుడొకప్పుడు మనకు ఉపయోగపడతారా అనుకుంటే అప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళుగా ఉంటుంటారు. కానీ పిల్లారా, నీవైతే ఆ విధంగా కాదు. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన కాబట్టి దాని వైపు చూస్తూ నువ్వు దయ చూయిస్తుంటావు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఈ ఎదుటి వాళ్ళకి నేను చేశాను కాబట్టి వాళ్ళకి ఎప్పుడెప్పుడు మనం ప్రతిఫలం ప్రతిఫలం చేస్తారులే, ఇస్తారులే అని ఇతరుల దగ్గర నుండి ఆశించి చేసేది కాదు. పైనుండి ఆ ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడని ఆ విధంగా చేసేటువంటిది అది దయతో కూడినటువంటిది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉంటుంటారు, ఈ పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకోండి, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, మనం గనక ఇప్పుడు గొప్ప వస్తువులు ఇచ్చామనుకోండి, ఎందుకంటే బడాయి కోసం చాలామంది బోళ్ళు అప్పులు చేసేసి బడాయి కోసం ఏం చేస్తారు చెప్పండి, పెళ్ళిళ్ళకి ఖరీదైనటువంటి గిఫ్టులు తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు. బంగారము, రకరకాల నగలు, ముక్కుపోగులు ఇవేవి ఇచ్చారు. క్రైస్తవులు అయిన మనము అలాంటివి ఇవ్వకూడదు. అలాంటివి నువ్వు అలంకరించుకోనకూడదని నువ్వు చెప్తూ నువ్వు వాటినే మరలా బహుమానంగా ఆ యొక్క పెళ్ళిళ్ళలో గిఫ్టుల కింద నువ్వు ఇస్తున్నావనంటే నువ్వు పరిహిమాల క్రైస్తవురాలు. నిజమైన క్రైస్తవురాలు కాదు. నువ్వు
అందువలన గొప్పల కోసం ఏం చేస్తుంటారంటే ఓళ్ళు డబ్బులు పెట్టి లేకపోతే అప్పులు చేసైనా సరే ఆ గొప్పల కోసము ఈ బంగారం ఆ బంగారం లేకపోతే రకరకాలైన వస్తువులు కొంటారు. కొని వాటిని గిఫ్ట్గా ఇచ్చేస్తుంటారు. ఇచ్చేసిన తర్వాత ఏమనుకుంటారంటే రేపు మన అమ్మాయో మన అబ్బాయితో పెళ్ళి అయిపోయింది అనుకోండి, వాళ్ళందరూ మనకి తిరిగి బోల్డ్ ఇచ్చేస్తారు, మనకి బోల్డ్ అయిపోతాయి. ఈ విధంగా మనుషుల దగ్గర నుండి ఆశించి చేస్తూ ఉంటారు. లోకరీతిగా లోకంలో ఆ పెళ్ళిళ్ళ దగ్గర ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా మనకు పలానప్పుడు వాళ్ళు అలాగ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇలాగ ఇవ్వాలి ఆ విధంగా. కానీ ప్రియులారా, ఒకరి దగ్గర నుండి ఒకరు ఆశించి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనమైనట్లయితే ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన మరుస్తారు. ఎప్పుడు కూడా నీకు తిరిగి చేయలేని వారికే నువ్వు చెయ్యాలి. బైబిల్లో ఆ విధంగా చెప్తా ఉంది. నువ్వు పెండి విందుకు పిలిచినప్పుడు నీకు తిరిగి చేయలేని వారికే నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆయన మరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దయగలిగినటువంటి మనసును నువ్వు కలిగి ఉండాలి. దయను నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దయ లేని వ్యక్తి, అందుకని అంటారు ఏమాత్రం అతనికి దయ లేదురా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా కానీ మేము ఇంత ఇబ్బందుల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇంత శ్రమల్లో ఉన్నా, ఇలా ఇరుకుల్లో ఉన్నా మా పట్ల ఏమాత్రం కూడా దయ చూయించలేదురా. పిల్లారా, దయ అనేటువంటిది అది క్రియాపూర్వకమైనటువంటిది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి త్రోవ పక్కన పడిపోయి ఉన్నాడు. త్రోవ పక్కన పడిపోయి ఉంటే అందరూ కూడా ఏం చేశారు, సానుభూతి చూయించారు. అయ్యో పాపం అనుకొని ఏదో సానుభూతి చూపించారు. ఆ సానుభూతితో ఏదో డబ్బు సహాయం చేసి ఉండొచ్చు, లేకపోతే ఏదో సహాయం చేసి ఉండొచ్చు, అది సానుభూతి. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతడు ఆ గాయములతో ఆ దెబ్బలతో ఆ రోడ్డు పక్కన పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క సత్రములో చేర్చి అతనికి అన్ని రకాలుగా కూడా పరిచర్య చేసి అతనికి ఆ యొక్క కట్లు కట్టించి ఆ దగ్గరుండి అన్నీ చూసుకొని మరలా నేను వస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి, నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో ఎంత ఏమైందో మరలా చెప్పండి, మరలా నేను తిరిగి చెల్లిస్తాను. అది దయ. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమి కలిగి ఉండాలి చెప్పండి? దయ కలిగి ఉండాలి. పరామర్శించడం అంటే అది. అందుకని నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, వస్త్రములు లేక ఉంటిని, మీరు నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగిగా ఉంటిని, మీరు నన్ను వచ్చి పరామర్శించితిరి, నేను చెరసాల్లో వేయబడి ఉండగా మీరు వచ్చి నన్ను కాబట్టి పిల్లారా, అవన్నిటిని కూడా ఆయన చూస్తాడని వాక్యం. ఇవన్నీ కూడా దయతో చేసేవి. ఆయన నామనిస్తాడు. నువ్వు దయ కలిగి ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో ఆశీర్వదించబడిన వారులారా, ఆ గొర్రెల వైపు చూసి ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యంలోనికి మీరు ప్రవేశించండి. నేను ఆకలి కొని ఉంటిని, నాకు భోజనం పెట్టితిరి, నేను రోగిగా ఉండి నన్ను పరామర్శించితిరి, ఇవన్నీ మీరు చేశారన్నప్పుడు ఎప్పుడు వచ్చావయ్యా, ఎప్పుడు చేసాం మేమనంటే మీలో అల్పులైన వారికి చేయడమే నాకు చేయడం అన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేకల వైపు చూసి ఆయన ఏమన్నాడు చెప్పండి? అవి దయగలిగి లేవు. ఆ మేకలు దయ అనేటువంటి గుణము లేదు వాటికి, తప్పించుకునే గుణం. అవి తప్పించుకునేవి. ఇది నా మీద పడిపోద్దేమో, అది నా మీద పడిపోద్దేమో, కాబట్టి ఏదో విధంగా ఎలా తప్పించుకుందామా, ఈ కష్టం నా మీద పడిపోద్దేమో, ఈ పరిచర్య నా మీద పడిపోద్దేమో, ఈ పరామర్శించడం నా మీద పడిపోద్దేమో, వాళ్ళ కష్టం నా మీద పడిపోద్దేమో, నాకు ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయేమో, ఇవన్నీ ఖర్చు అయిపోతాయేమో, ఇలాగూ ఆ మేక ఏం చేసిందనంటే అది తప్పించుకుంది. దానికి ఆ క్రియలు లేవు. సమాజంలో ఎవరి విషయంలో ఏమాత్రము కూడా ఆ క్రియలు కలిగలేదు, ఆ దయ కలిగి లేదు. ఆ సానుభూతి మాత్రం కలిగింది. అయ్యో కష్టాలు వచ్చాయా, అయ్యో దెబ్బలు తగిలియా, అయ్యో త్రోవ పక్కన పడి ఉన్నాడే, అయ్యో సానుభూతి చూపించింది అంతే. కానీ ఏమి లేదు చెప్పండి? దయ లేదు. ఆ దయ మేలు లేదు తన జీవితంలో.
ఆ మేలు పిల్లారా అప్పుడు ఇదిగో నిత్య శిక్షలోనికి నరకములోనికి వెళ్ళిపోండి అని చెప్పాడు. మేకలు శపించబడిన మేకలారా, ఇలా ఆశీర్వదించబడిన వారులారా. అందుకని ఆశీర్వాదం పొందిన వ్యక్తి అంటే ఏమిటి చెప్పండి? ఇలాంటి క్రియలు చేస్తున్నప్పుడు అతను ఆశీర్వాదం పొందిన వ్యక్తి అంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చాలా మంది బోల్డ్ ఉంటుంది, మమ్మల్ని ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు. అది కాదు అది శాపమని. భూమి మీద కూర్చుకొని ఉండడం అనేది ఏమిటి చెప్పండి? శాపము. ఆశీర్వదించబడిన వ్యక్తి, అందుకే కృప పొందిన వ్యక్తి అంటే అర్థం ఏమిటి? గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఇతడు ఆయన కృప పొందాడురా. ఆ గుణలక్షణాలను బట్టి ఇతడు ఆయన కృప పొందాడురా. అందుకని ఇతడు పవిత్రంగా జీవిస్తున్నాడు రా, యథార్థంగా జీవిస్తున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు, సత్యంగా జీవిస్తున్నాడు. అంటే ఓహో, ఇంత బాగా జీవిస్తున్నాడంటే ఆయన కృప ఇతడి మీద ఉందన్నమాట. ఆ క్రియలను బట్టి నువ్వు ఆ కృప కలిగి ఉన్నావని అర్థమవుతుంది. అదే ఆ క్రియలు లేవనుకోండి, నువ్వు ఆ కృప కలిగి లేవని అర్థం. కాబట్టి పిల్లారా, ఆ దయ అనే దాన్ని ఎప్పటికీ కూడా నీవు విడిచిపెట్టకూడదు. ఆ దయని నీవు కంఠభూషణముగా ధరించుకొను, అప్పుడు నీవు దయ పొందుతావు. అందుకే బైబిల్ చెప్తే నువ్వు ఏమి ఎత్తుతావో దాన్నే నీవు కోసుకుంటావు. నువ్వు దయ కలిగి ఉన్నట్లయితే ఆయన నీ పట్ల దయ చూపిస్తాడు. నువ్వు కనికరం కలిగి ఉన్నట్లయితే ఆయన పట్ల నీ కనికరము, ఆయన నీ పట్ల కనికరం కలిగి ఉంటాడు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆయన పట్ల నీ యొక్క అనగా ఆయన నీ పట్ల తన యొక్క ప్రేమను చూపిస్తాడు. అందువలన నువ్వు చేసిన దానిని బట్టి ఆయన చేస్తాడు. ఆయన నామనిస్తాడు. అది ఆయన పని, మన పని కాదు. అది వాడు దయ చూపించలేదు కాబట్టి ఫలానప్పుడు నా పట్ల ఏమీ దయ చూపించలేదు, ఇప్పుడు నేను ఎందుకు చూపించాలి? అది మన పని కాదు. మనము వారు కీడు చేసిన ప్రతి కీడు చేయకుండా మేలే చేయాలి. కానీ ప్రతిఫలం ఎవరు చెప్పండి? ఇచ్చే పని ఎవరు చెప్పండి? అది ఆయన. మన పని కాదు అది. అది ఆయన ఏం ఇచ్చాడో దాన్నే మరలా తిరిగి ఇచ్చే పని ఎవరు చెప్పండి? ఆయనదే. కానీ మనము చేయకూడదు, మనం మేలే చేయాలి. మేలు చేసే వాళ్ళు ఎంత కీడు చేసినా కానీ నువ్వు మేలే చేయాలి. వాళ్ళు ఫలానప్పుడు ఇలా చేశారు అలా చేశారు అని మనసులో పెట్టు. చాలామంది ఇలాంటివి మర్చిపోరు. చాలామంది అవి టక్కన గుర్తుకొచ్చేస్తాయి వాళ్ళకి. అందుకని మళ్ళీ వెంటనే మనసులో పెట్టేసుకుంటారు అనమాట. మనసులో పెట్టేసుకుని వాళ్ళు ఫలానప్పుడు అవన్నీ గుర్తుంటాయి, బాగా గుర్తుంటాయి. ఎందుకు క్షమించే గుణం ఉండదు కదా వీళ్ళకి. అవి బాగా గుర్తుండిపోయి మళ్ళీ ఏం చేస్తారంటే ఫలానప్పుడు ఇలా చేశారు కదా నన్ను, ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కదా అని కీడుగా వ్యవహరిస్తుంటారు. అందుకని ఎప్పుడు కూడా ఆ కీడుని ఎప్పుడైతే క్షమించి విడిచిపెట్టేస్తావో ఇంకా అది నీలో ఉండదు కాబట్టి నువ్వు మేలే చేస్తుంటావు. ఆ కీడు మర్చిపోయినటువంటి దుష్టుడు మాత్రమే మరలా కీడుకరమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అతడు మరలా కీడుని పొందుతాడు. కాబట్టి పిల్లారా, అందువలన నీవు దయగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. దయను నువ్వు కంఠభూషణముగా ఆ దయ అనేటువంటి ఆ మాటని నీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఒక గోడ మీదో లేకపోతే ఒక రాయి మీదో ఒక రప్ప మీదో ఒక చెంబు మీదో కంచం మీదో దాని మీదో దీని మీదో కాదు, హృదయములో ఆ దయ అనేటువంటిది. ఎందుకంటే రాతి మీద రాస్తే ఎప్పటికది పగిలిపోవచ్చు, వస్తువుల మీద రాస్తే ఎప్పటికప్పుడు పోవచ్చు. కానీ హృదయం అనే దానిలో ఎప్పుడు ఆ దయ అనేది నిలిచి ఉండాలంటే హృదయంలో రాయబడి ఉండాలి. అందుకని నేను ఎప్పుడు కూడా దయతో దయార్థ హృదయముతో నువ్వు జీవిస్తూ ఉండాలి. ఆయన హల్లెలూయా. ఎవరైనా చూసినప్పుడు అయ్యా అతడు చాలా దయార్థ హృదయం కలిగిన వాడు రా. ఎవరైనా ఏదైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నట్లయితే చాలా దయార్థ హృదయముతో మాట్లాడతాడు, దయార్థ హృదయముతో సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు రా. అతడు చాలా దయార్థ హృదయం. ఎందుకంటే దయార్థ హృదయం కలిగిన వారు ఎదుటివారిని అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరు. ఎదుటివారి యొక్క కష్టాన్ని కానీ ఎదుటివారి యొక్క మాటలను కానీ దేన్నైనా కూడా అర్థం చేసుకుంటారు కానీ అపార్థం చేసుకోరు. మాటల్ని సొంతగా ఆలోచించుకుని ఊహించుకుని వేరే విధంగా తీసుకోరు, దాన్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. అలాగే ఎదుటివారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారు దయార్థ హృదయం కలిగిన వారు. అందువలన దయను ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా ఆ కంఠభూషణముగా దాన్ని ధరించుకుని వారు పైకి కొనిపోబడతారు. ఆయన
హల్లెలూయా. అందుకనే రాబోయే రాజ్యములో దయార్థ హృదయం కలిగిన వారు ఉంటారు. ఆ దేశములో నువ్వు వెళ్ళే దేశము, మనం వెళ్ళే దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమని అక్కడ చెప్తూ ఉంటుంది. పాత నిబంధన కాలం చెప్పబడతా ఉంటుంది. కానీ పిల్లారా, ఇప్పుడు మనం వెళ్ళే దేశము దయార్థ హృదయాలు కలిగిన దేశం. ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడే వాళ్ళ దయార్థ హృదయాన్ని పొందారు. వాళ్ళ హృదయమే అలాంటిది. మీకు అర్థమవుతుందండి? వాళ్ళ హృదయమే అలాంటిది. వాళ్ళు వేరే విధంగా ఉండదు ఆ హృదయం. ఇప్పుడు మనము పందిని తీసుకొచ్చి లేకపోతే మనము దాన్ని శుభ్రంగా కడిగి మనం విడిచిపెడితే మరలా మురుగుంట్లోకి వెళ్ళిపోదు. కారణం ఏంటి? దాని స్వభావమే అది. అలాగే కుక్క ఉందనుకోండి, దానికి కడుపు నిండా బాగా పెట్టేసామనుకోండి, అది తినేసి కక్కేసి మళ్ళా దాన్ని తిరిగి తింటూ ఉంటుంది. దాని స్వభావం అది, దాని స్వభావం అది. అలాగే పులి ఉందనుకోండి, ఏదైనా కనబడినప్పుడు అవసరం ఉన్న అవసరం లేకపోయినా చంపేస్తుంది. దాని స్వభావం. సింహం యొక్క స్వభావం ఉంది, అది ఆకలేస్తేనే తప్ప లేకపోతే దేన్ని చంపదు. ఆకలేసినప్పుడే చంపేసి, ఏదైనా కనబడితే దాన్ని చంపేసి, చంపినప్పుడు దానిలో ఉన్న మంచి వాటిని మాత్రమే, గుండెకాయ అలాంటి మంచి మంచి వాటిని తినేసి మిగతా వాటన్నిటిని కూడా అది వదిలిపెట్టేస్తాయి. కానీ పులి అలాగా దాన్ని మురగబెట్టుకుంటుంది అనమాట తీసుకెళ్ళి. మీకు అర్థమైందా? దాన్ని ఏం చేస్తే చెప్పండి, మురగబెట్టు అంటే ఇతరులకు ఏమి చేయదని అర్థం అనమాట. ఈ యొక్క సింహం ఉన్న చోట మిగతా జంతువులని కనిపెట్టుకుని ఉంటాయి అన్నమాట. ఎందుకనంటే సింహము తిని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా అంటే మంచి మంచి వాటిని తినేసి వదిలిపోయిన తర్వాత ఇంకా మాంసం ఉంటుంది అనమాట. ఆ మాంసం మనం తినొచ్చు అని చెప్పి ఆ మాంసం ఆ సింహం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతే మిగతా కొన్ని జంతువులు వచ్చేసి నక్కలు ఇలాంటివి తోడేళ్ళు అలాంటివన్నీ వచ్చేసి ఆ ఆహారాన్ని ఆ సింహం యొక్క వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఆహారాన్ని అవి భుజిస్తూ ఉంటాయి అన్నమాట. సింహం యొక్క లక్షణం రాజలక్షణం. ఆయన మనసుతో దయగలిగినటువంటి హృదయం కలిగింది అది. ఆయన మనసుతో అదే పులి అయినట్లయితే దయగలిగి ఉండదు, దానికి దయ ఉండదు. అందుకనే నువ్వు ప్రతి విషయంలో కూడా దయార్థ హృదయంతో ఆలోచించే వ్యక్తివిగా ఉండాలి, దయగలిగిన వ్యక్తివిగా ఉండాలి. నీ జీవితం అంతా, నీ మాటల్లో, నీ ఆలోచనలు ఇతరుల పట్ల దయగలిగిన వ్యక్తిగా. మెసేజ్ చూడండి, ఆయన దయగలిగిన వాడు కాబట్టి వారు సిలువ వేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన వారిని క్షమించాడు. దయార్థ హృదయము కలిగిన వాడు ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయార్థ హృదయుడు కాబట్టి పిల్లారా, 1000 ఏళ్ల పాలనలో ఎవరుంటారు చెప్పండి? దయగలిగిన వారు ఉంటారు. బైబిల్లో భక్తులందరూ కూడా, నిజమైన భక్తులందరూ దయగలిగిన వారే, దయగలిగి ప్రవర్తించిన వారే, దయగలిగి జీవించిన వారే. ఆ యొక్క సౌలు రాజులో మనం చూస్తే దయ లేదు. దయ్యం పట్టేసింది అనుకోండి, దయ కనపడదు. ఎక్కడ కనపడతాడా దావీదు? అతను చంపుదామా? ఆ ద్వేషము, అసూయ దావీదును చూడగానే ఏమండి సౌలు రాజుకి ఏమొచ్చేది చెప్పండి? కోపం రగిలిపోయేది, ముఖమంతా మారిపోయేది. ఆ ముఖమంతా కూడా క్రూరంగా ఆ గుంట నక్క ముఖంలాగా మారిపోయింది. క్రూరమైన స్వభావం వచ్చేసేది, తట్టుకోలేకపోయేవాడు. సౌలు రాజు దావీదును చూడగానే దయ కనపడేది కాదు, దయగలిగి ఉండేవాడు కాదు. నువ్వు మాత్రము దయగలిగిన వ్యక్తిగా ఉండాలి, దావీదు వలె ఉండాలి, దానియేలు వలె ఉండాలి. ఆయన మనసు మోషే వలె ఉండాలి. మోషే కూడా దయగలిగిన వాడు. అర్జునులు పాపమున పడినప్పుడు వారు నాశనం చేయొద్దు నాయన, ఎందుకంటే ఐగుప్తు నుండి ఎంత దూరం బయటికి తీసుకుని వచ్చి అరణ్యములో ఆయన ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ అరణ్యంలో చంపేశాడనేటువంటి అది నింద వస్తుంది. నాయనా వాళ్ళని చంపొద్దు నాయన ప్రార్థించిన సందర్భం ఆయన. హల్లెలూయా. అయినప్పటికీ వాళ్ళు క్రూరమైన మనుషులుగా ఉన్నారు కాబట్టి, భయంకరమైన అవిశ్వాసులుగా ఉన్నారు కాబట్టి, ఆయన కార్యాలు చూసి కూడా నమ్మలేని వారుగా ఉన్నారు కాబట్టి ఆయన నాశనం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయిల్ అంటే ఆయన ఎరిగిన వారు, ఆయన చూసిన వారు, ఆయన కార్యాలు చూసిన వారు, ఆయన ఏ విధంగా మోషే ద్వారా
ఆయన నడిపించాడో ఎరిగిన వారు. కానీ ఏమీ చూడనటువంటి రాహాబును స్త్రీ సర్వశక్తిమంతుడిని నమ్మింది. కానీ అన్నీ చూసిన వాళ్ళు, అంటే ఐగుప్తు దేశంలో ఆ యొక్క అద్భుతమైన కార్యాలు ఇవన్నీ చూసినటువంటి వారు సర్వశక్తిమంతుడిని నమ్మలే ఇజ్రాయిల్. మీకు అర్థమవుతుందండి? అందుకని ఆవిడ అంటుంది, ఆ దూతలు వచ్చినప్పుడు, అంటే వేగులు వారు వచ్చినప్పుడు ఆయన గురించి మేము విన్నప్పుడు మేము ఎంతో ఆశ్చర్యపడ్డాము, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అన్ని స్త్రీ. కానీ ఇజ్రాయిల్ను కూడా చూడండి, మొదటి రాకడలో ఎన్నో అద్భుతాలు, సూచకీలు, మహత్కార్యాలు ఇవన్నీ ఇజ్రాయిల్ మధ్య ఆయన జరిగించాడు సర్వశక్తిమంతుడు మనిషి కుమారుడుగా. కానీ పిల్లారా, ఆ ఇజ్రాయిల్ అవన్నీ మర్చిపోయారు, పట్టించుకోలేదు. ఇవి దయ్యం వల్ల జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి అనుకున్నారు. కానీ ప్రమాదంలో పడిపోయారు. కానీ ఆ యొక్క రాహాబుని స్త్రీ వలె మనము ఇజ్రాయెల్ దేశంలో ఆయన చేసిన కార్యాలని మనం విని, ఆ బైబిల్లో మనం చదివి ఆయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడా అని మనం ఆయన ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఆయన నామమున. హల్లెలూయా. వారు ఆనాడు దయ లేకుండా సిలువేశారు. మనం అయినట్లయితే ఆ దయగలిగిన సర్వశక్తిమంతుని కలిగి ఉన్నందుకు మనం సంతోషిస్తూ ఉండాలి. అందువల్లే ఆయన వంటి దయగలిగిన వారు మరొకరు లేరు. అందువలనే ఆయన దయగలిగిన రీతిగా, ఎందుకంటే ఆయన ఆ దయని కంఠభూషణముగా ధరించుకుని ఉన్నాడు. ఆయన వధువైన నీవు కూడా ఆ దయను కంఠభూషణముగా ధరించుకుని ఉండాలి. ఎత్తబడాలంటే, కొనిపోబడాలంటే ఇవి కలిగి ఉండాలి. ఆ దయ లేకుండా నీవు కనుక జీవించినట్లయితే నువ్వు విడిచిపెట్టబడ్డం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాక్య ప్రకారంగా ఉంటేనే వెళ్తారు. ఏదో వాక్యం వింటున్నాను అర్థమైపోతుంది, అర్థమైపోయినంత మాత్రం పరలోక రాజ్యానికి ఏమి రారు. లోబడు ద్వారానే. మీకు అర్థమైందా? వాక్యానికి లోబడు ద్వారానే మహిమ శరీరాన్ని పొందుకుంటారు. దాన్ని నెరవేర్చాలి. దయార్థ హృదయం కలిగి ఉండాలంటే నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే, ఆ విధంగా జీవించినప్పుడే, దయగలిగిన హృదయంతో నువ్వు జీవించినప్పుడే నువ్వు లోబడినట్లు లెక్క. అనుసరించడమే లోబడడం. నీవు ఆ హృదయం కలిగి లేకుండా కఠినమైన స్వభావం కలిగి ఉన్నట్లయితే, ఆ దయలేని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు విడిచిపెట్టబడతావు. ఎవరైనా నీకు ఫోన్ చేశారనుకోండి, బాబాయ్ వీళ్ళకి ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ తీసామనుకోండి, వీళ్ళ బాధలు కష్టాలు ఇవన్నీ చెప్పేస్తారు. మనం ఏదో ఒకటి సాయం చేయాల్సి వస్తుంది. మనము ఎక్కడ చేస్తాం ఏంటి అనుకుని నువ్వు ఫోన్ తీయలేదనుకోండి, అప్పుడు నీలో ఏమన్నాడు చెప్పండి? అంటే లోకంలో సహజంగా జరిగే చెప్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నువ్వు కఠిన హృదయం కలిగి ఉన్నావు అని. కాబట్టి నువ్వు దయార్థ హృదయమే కలిగి ఉండాలి. ఆయన అంటే మేలు చేయడానికి నువ్వు ముందుండే వ్యక్తిగా ఉండాలి. ఆయన కార్యాలకు ముందుండే వ్యక్తిగా ఉండాలి. దయ చూపించడానికి ముందుండే వ్యక్తిగా ఉండాలి. వెనక ఉండే వ్యక్తిగా ఉండకూడదు. నీ విషయంలో కూడా ఆయన అదే విధంగా ఉంటాడు. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు నాయనా స్తోత్రం స్తోత్రం అన్నా కానీ ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళదు, చేరదు. ఎందుకంటే నీవు ఆ హృదయం కలిగి లేవు కాబట్టి. పిల్లారా, ఆలోచన చేయండి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండాలంటే దయగలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తేనే ఎత్తపడతావు. నీ హృదయము దయార్థ హృదయముగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. లోకంలో చాలామంది దయగలిగిన వాళ్ళు ఉన్నారు కదండి. ఈ కరోనా వైరస్ వచ్చేటప్పటికి ఇన్ని కోట్లు మరి చాలామంది విరాళాలు ఇచ్చేస్తున్నారు కదండి. మరి అందరూ కూడా దయగలిగి చేస్తున్నారు కదండి. మరి చాలామంది పాస్టర్లు, సంఘాలు, ఆ యొక్క ధనము కలిగినటువంటి కోటీశ్వరులు వీళ్ళందరూ కూడా చేసేస్తున్నారు కదండి. నువ్వు అనొచ్చు, ఆత్మ లేకుండా ఏది చేసినా ఏ ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మతో చేసినది మాత్రమే గుర్తించబడతాయి.
ఆ క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నవని వాక్యం చెప్తుంది. వాళ్ళ స్వనీతి క్రియలు అవి మురికి గుడ్డల వలె ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. నీ చివరి సమయంలో దయగలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలి. దయగలిగి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఇతరుల పట్ల కఠినంగా క్రూరంగా కాకుండా దయార్థ హృదయంతో మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కుమారుడు ఆ దావీదు గురించి చాలా దయార్థ హృదయంతో తన తండ్రితో చెప్పి ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. నువ్వు దయగలిగి జీవిస్తున్నావా? దయగలిగి నడుస్తున్నావా? లేనట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు సుమా. నువ్వు ప్రమాదంలో పడినప్పుడు నీ పట్ల ఆయన దయ చూయించడు, నీ పట్ల ఆయన కనికరపడడు. అందుకనే రేపు విడవబడిన తర్వాత చాలామంది ఆ శ్రమంలో పడి ఏడుస్తారు, కానీ ఆయన దయ చూయించడు. కారణం ఎందుకంటే వారు భూమి మీద దయ లేకుండా జీవించారు కాబట్టి, దయ లేకుండా ప్రవర్తించారు కాబట్టి, దయ లేకుండా ఇతరుల పట్ల ప్రవర్తించారు, దయా కనికరం లేకుండా. దయ లేకుండా నీవు కూడా నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల నీవు దయ లేకుండా దయ లేకుండా ప్రవర్తిస్తున్నావేమో. నీ యొక్క బిడ్డల పట్ల కానీ, నీ తల్లిదండ్రుల పట్ల కానీ, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, వీళ్ళ పట్ల నీవు ఆ యొక్క దయ లేకుండా మాట్లాడుతున్నావేమో. కఠినుడుగా, దయలేని వ్యక్తిగా కనపడుతున్నావేమో నీవు. అతడు చాలా దయగలిగిన వ్యక్తి, అతడి దగ్గరికి వెళ్తే మనకు మేలు జరుగుతుంది అన్న వ్యక్తిగా నీవు కనబడాలి. నా భర్త చాలా దయగలిగిన వ్యక్తి, అతడికి ఏదైనా చెప్తే అతడు దయతో మాట్లాడతాడు అన్నట్లుగా, నా భార్య చాలా దయగలిగినటువంటిది, ఈ విషయాన్ని ఏదైనా చెప్తే ఆయన కార్యాన్ని గురించి లేకపోతే ఏదైనా విషయాలు చెప్తే ఆమె దయతో మాట్లాడుతుంది, దయగలిగిన వ్యక్తిగా. మీ కుటుంబములలోనూ నువ్వు ఎత్తబడాలి, కొనుకోబడాలి అంటే నీవు దయతో మాట్లాడుతున్నావా నీ పిల్లలతో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయ చూపేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? దయా మేలు చేస్తుంది. నువ్వు సర్పం యొక్క లక్షణాలు కలిగి ఉన్నావేమో, సర్వశక్తిమంతుని యొక్క లక్షణాలతో నువ్వు జీవించు. సాతాను లక్షణాలు నీలో ఉన్నాయేమో, సాతాను లక్షణాలు నీలో ఉన్నట్లయితే నీ తండ్రి సాతానుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి కొద్ది నిమిషాలు. సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు వందనాలు, స్తుతి స్తోత్రాలు, ఘనత, మహిమ.